శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారినామ సంవత్సర కార్తీక బహుళ అష్టమి మంగళవారం. ఈరోజు పుబ్బ నక్షత్రం ఉదయం 11 గంటల వరకు ఉంది. తదుపరి ఉత్తర. ఈరోజు మనం పరిశీలించినట్లయితే అష్టమి అంటే 8 శనిధిపతి, మంగళవారం కుజుడిధిపతి, పుబ్బ నక్షత్రం శుక్రమహాదశలో మొదలవుతుంది కాబట్టి శుక్రుడిధిపతి. 11 తదుపరి వచ్చేటువంటి ఉత్తర నక్షత్రం రవి మహాదశలో మొదలవుతుంది కాబట్టి రవి అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే శని, కుజుడు, శుక్రుడు, రవి కలయిక. ఇక్కడ శని కుజులకు విరోధం ఉంది, అలాగే శుక్ర రవులకి విరోధం ఉంది, అలాగే ఇక్కడ రవి శనుల కలయిక వచ్చింది. ఈ రవిశనుల కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆయా రంగాల్లో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా మనకు శాస్త్రీయ చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు గ్రహాల కలయికలంటే కూడా పరస్పర విరోధం ఉండడం చేత అన్ని రంగాల వారికి కూడా ఈరోజు అతి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సంఖ్యాశాస్త్రీత్యా మనం పరిశీలించినట్లయితే ఈరోజు డిసెంబర్ 8 మంగళవారం. 8 అంటే శనిధిపతి, మంగళవారం కుజుడిధిపతి. సంఖ్యాశాస్త్రీత్యా కూడా శని కుజుల కలయిక వచ్చింది. అందువల్ల సంఖ్యాశాస్త్రీత్యా కూడా జ్యోతిషశాస్త్రీత్యా చెప్పినటువంటి ఫలితాలే మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్ముహూర్తోజ్జాన్ని మనం పరిశీలించినట్లయితే ఈరోజు మంగళవారం దుర్ముహూర్తం ఉదయం 8:36 లాగైతే 9:20 వరకు ఉంది. మళ్ళీ తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:31 లాగైతే 10:53 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు వర్జ్యం సాయంత్రం 5:47 లాగైతే 7:17 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అనేటువంటి పుబ్బ, ఉత్తర నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్లయితే రోహిణి, హస్త, శ్రవణం ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అనేటువంటి పుబ్బ, ఉత్తర నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు గ్రహాల యొక్క కలయికలు ఎంతమాత్రం బాగోలేదు. అందువలన ఈరోజు మంగళవారం అవడం వలన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, షణ్ముఖుని, స్కందుని తేనెతో కానీ చెరుకు రసంతో కానీ అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీయ చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు మంగళవారం, అందువల్ల లేత ఎరుపు రంగు వస్త్రాలు కానీ లేదా ధవళ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీయ చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు గ్రహాల యొక్క కలయికలు పరస్పర విరోధం ఉండడం చేత అన్ని రాశుల వారికి కూడా ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరలా రేపటి శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లల మామిడి.